నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈ కొత్తిమీర తెచ్చి ఒక 4 days అయింది. ఈరోజు దీంతో మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చి కొత్తిమీర రైస్. ఇందులోకి కాంబినేషన్గా చికెన్ కర్రీ చేస్తున్నానండి. కొత్తిమీర రైస్ చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. కొత్తిమీరని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే నేను కొంచెం అల్లం, కొన్ని వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను. మిక్సీ జార్ తీసుకుని అందులో కొన్ని వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు, అలాగే కొత్తిమీరని వేసి కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి స్పైసీస్ వచ్చి ఇలాచి, లవంగం, పట్ట, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు తీసుకుని 2 స్పూన్స్ నెయ్యి, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ బిర్యానీ సరుకులు వేసి అవి కొంచెం వేగినప్పుడు ఒక 3 పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్గా వేగిపోయినాయి. మనం మిక్సీ పట్టుకున్న మెంతికూరను కూడా వేసేసి ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు దీంట్లో మనం రైస్కి తగ్గట్టు వాటర్ వేసుకుని వాటర్ మసులుతున్నప్పుడు మనము రైస్ని కూడా వేసేసి మూత పెట్టుకుని వాటర్ అంతా ఇంకిపోయేదాకా రైస్ని కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు టేస్టీ కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది. ఇందులోకి చికెన్ కర్రీ చాలా